ఓకే అండి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే మేడం. నమస్కారం. నమస్తే అండి. ఇది ఇవాళ అందరికీ మహాత్మా నమస్కారం. లెటర్స్. మాస్టర్స్ అండ్ ద పాత్ మేడం. ఎస్, మాస్టర్స్ అండ్ ద పాత్. ఎప్పుడు నేను మహాత్మా లెటర్స్ అంటాను. అది బుక్ ఉందా మేడం, మహాత్మా లెటర్స్ అనేది? ఉన్నదండి. అది ప్రతి ఫ్రైడే వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా. అంటే అది అంటే మహాత్ములు డైరెక్ట్ గా రాసిన లెటర్స్. మేడం ఫ్రైడే రాసింది ఫ్రైడే అవన్నీ. క్లాస్ ఉంటుంది. బాగానే చెప్తూ ఉంటారు. అంటే బాగా బ్లెవెట్స్కి స్టడీ మేడం చేయండి. రాసిందా మేడం? ఆ, బ్లెవెట్స్కి మేడం రాసిన లెటర్సా మేడం అవి? ఏంటంటున్నారండి? బ్లెవెట్స్కి మేడంకు రాసిన లెటర్సా మేడం అవి? బ్లెవెట్స్కీ ద్వారా ఏపీ సినెట్ అనే ఆయనకి ఆహా, రాశారనమాట ఈ లెటర్స్ అని. ఆహాహా. ఓకే మేడం, ఓకే. ఇది అయిపోయిన తర్వాత అదేమన్నా తీసుకోవచ్చా మేడం మనం సబ్జెక్ట్? ఇది అయిపోయాక ఇంకా వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆహా, సరే మేడం. మీరు ఓకే అనుకున్నంతలో మేడం, ఉంటాంలేండి స్టార్ట్. మహాత్మా లెటర్స్. అవునా మేడం? ఆహా, ఓకే మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయమంటారా? మేడం స్టార్ట్ చేయమంటారండి? స్టార్ట్ చేయండి. వినబట్టిందా? స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 30వ తారీఖు గురువారము, జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారం గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో తెలుపుతున్నారు. సబ్జెక్ట్ ఏంటండి? లెటర్స్. మామ సారీ, మాస్టర్స్ అండ్ ద పాత్. పరమ గురువులు వారిని చేరు మార్గము. ఓకే అమ్మ, ఓకే. ఇక్కడ మనం ద కమింగ్ అనే ఒక హెడ్డింగ్ వరకు చదివామన్నమాట. రావడం అది చదవలేదు ఇంకా. ఇక్కడ 3 రకాలైన వర్క్ చేతిలో ఉంది. ప్రెసెంట్, ద ఫస్ట్ ఆఫ్ విచ్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఫిజికల్ ఎంబాడిమెంట్ అండ్ యాక్టివిటీ. అంటే among men of the bodhisattva or world teacher who is the same great personage, the Christ who occupied the body of Jesus 2000 years ago. 2000 సంవత్సరాల క్రిందని క్రీస్తు తన శరీరాన్ని తీసుకున్నాడు. బోధిసత్వ, ఇక్కడ ఈ కనెక్షన్ లో మనం 3 రకాలైన పని చెప్తున్నాం. ఫిజికల్ ఎంబాడిమెంట్ లోని బోధిసత్వుడు అంటే వరల్డ్ టీచర్ గా ఆయన గొప్ప వ్యక్తిత్వంతో, ఆ తర్వాత హూ ఇస్ ద సేమ్ గ్రేట్ పర్సనేజ్, అంత ఎక్కువగాను క్రీస్తు అనే వ్యక్తి, ఆయన అంటే అదే మహాత్ముడు బాడీ ఆఫ్ జీసస్ తీసుకుని 2000 సంవత్సరాల కిందటే వచ్చారు. ఆయన రావడం మస్ట్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ద సెంటెన్నియల్ ఈవెంట్స్ ఆల్రెడీ మెన్షన్. ఇంతకు ముందు చెప్పినటువంటి ఈవెంట్స్ తో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దోస్ బిలాంగ్ టు ది ఫస్ట్ రేకి చెందిన వాళ్ళు and are in the department of occult work that deals with the guidance of races and subdivisions of races. అంటే జాతులకి రకరకాల డిపార్ట్మెంట్స్ లోని గైడెన్స్ ఇవ్వడం, అలాగే
Whereas this is an event which occurs only once in a long time. చాలా కాలానికి ఒకసారి ఇలాంటి సంఘటన జరుగుతుంది. అండ్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ద సెకండరీ యాక్టివిటీగా ద డిపార్ట్మెంట్ ఆఫ్ రిలీజన్ అండ్ డైరెక్షన్. అంటే సెకండరీ యాక్టివిటీ ఏమిటంటే రిలీజన్, ఆ డైరెక్షన్, ఎడ్యుకేషన్ అనేది సెకండరీ యాక్టివిటీ. ఇప్పుడు వరల్డ్ టీచర్ మన డోర్స్కి అంటే మన దగ్గరకు వచ్చారు. అండ్ వీ మే హోప్ ఫర్ ఎవర్ ఇంక్రీజింగ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హిస్ పవర్. ఇప్పుడు ఆయన యొక్క శక్తి ఎన్ని రూపాలుగా అది ధరిస్తోందో మనం చూడొచ్చు. నిరంతరం పెరుగుతూ ఉంటుంది అనమాట ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా. ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1911. అంటే కృష్ణమూర్తి గారు ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అనే ఒక ఆర్డర్ సంస్థని 1911లో స్థాపించారు కృష్ణమూర్తి గారి ద్వారా. టు ప్రిపేర్ ఫర్ దట్ కమింగ్ బై డ్రాయింగ్ టుగెదర్. ఎందుకంటే ఆ రావడం అన్నదాన్ని అన్ని రకాలైన జాతులు అందులోకి వచ్చి అన్ని మతాలు కూడా ప్రపంచం మొత్తం మీద రకరకాలైన కారణాలతో వాళ్ళు దగ్గరగా వరల్డ్ టీచర్కి దగ్గరగా వస్తారని, వాళ్ళు ఏంటంటే విల్లింగ్ టు కంబైన్ ఇన్ ఏ గ్రాండ్ ఎఫర్ట్ టు ప్రొక్లైమ్ ఇట్ టు ద వరల్డ్. జగత్ అంతటికీ కూడా వాళ్ళు ఎంతో అద్భుతమైన ఎఫర్ట్తో చెప్తారు. అండ్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫార్ యాజ్ మేబీ టు బి యూస్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్ వెన్ హీ కమ్స్. ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఉపయోగకరమైనటువంటి సర్వెంట్స్గా అంటే సేవకులుగా తయారవ్వడానికి. లార్డ్ మైత్రేయ హ్యాస్ చోజన్ అంటే సిన్స్ లార్డ్ మైత్రేయ గారు ఆయన రావడాన్ని వరల్డ్ టీచర్ డాక్టర్ బీసెంట్ ద్వారా చెప్పారట. హూ ఆర్ అంటే అని బీసెంట్ ద్వారా who are justified, I think, in assuming that his teaching will be somewhat along the line of the ideals that she has been promulgating with such wonderful eloquence during the last 37 years. అంటే 37 సంవత్సరాలుగా అని బీసెంట్కి లార్డ్ మైత్రేయ వరల్డ్ టీచర్గా వస్తున్నానని చెప్పడంతో ఆయన యొక్క అందుకనే లార్డ్ మైత్రేయ కృష్ణమూర్తి గారు అంటారు. అందుకని 37 సంవత్సరాలుగా ఆయన తన టీచింగ్ని వండర్ఫుల్ ఎలక్వెన్స్ అంటే మంచి పదజాలాలతో ఇస్తున్నారు. సమ్ సెక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ స్టిల్ క్లింగ్ టు ద సూపర్స్టిషన్ దట్ హీ విల్ కమ్ టు జడ్జ్ మ్యాన్ కైండ్ అండ్ టు డెస్ట్రాయ్ ద ఎర్త్. కొంతమంది క్రిస్టియన్స్ ఇంకా కూడా ఈ విశ్వాసంతో వేలాడుతున్నారు, మూర్ఖత్వంతో. ఎందుకంటే ఆ వరల్డ్ టీచర్ వచ్చి వాళ్ళ మానవాళిని జడ్జి చేసి ఆ భూమిని వినాశనం చేస్తారని. సో దట్ దేర్ ఈజ్ ఏ గ్రేట్ ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ అండ్ అన్సర్టనిటీ. అందుకే ఎంతో యొక్క భయము, అనిశ్చితత్వమును వీళ్ళ నమ్మకాల్లో ఉన్నాయి. బట్ ఆల్ ఫియర్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్ ఏ మిస్అండర్స్టాండింగ్. భగవంతుడంటే భయం మాత్రం ఒక తప్పుడు అవగాహనతోటే వస్తుంది. ద కమింగ్ ఆఫ్ క్రీస్త్ ఈజ్ ఇండీడ్ కనెక్టెడ్ విత్ ఎన్ ఎండ్. క్రీస్తు రావడం కూడా ఒక ఫలితం. నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు యొక్క ఎండ్ కాదు అది. బట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఏజ్ అంటే ఒక యుగం యొక్క అంతం ఆర్ డిస్పెన్సేషన్. ద గ్రీక్ వర్డ్ ఈజ్ అయాన్ అంటే యుగం, విచ్ ఈస్ ద సేమ్ యాజ్ ఏఎన్ ఇన్ ఇంగ్లీష్లో చెప్పిన ఏఈఓఎన్కి అది సమానం. Just as Christ said 2000 years ago that the dispensation of the Jewish law had come to an end. అంటే జూయిష్ లా అంతమవుతుందని 2000 సంవత్సరాల క్రిందనే క్రీస్తు చెప్పాట. బికాస్ హీ హ్యాడ్ కమ్ టు ఫౌండ్ ఏ న్యూ వన్. ఇప్పుడు ఆయన ఒక కొత్త దాన్ని కనిపెట్టడానికి వచ్చాడు. దట్ ఆఫ్ ద గాస్పెల్. సో విల్ ద ఇరా ఆఫ్ దట్ గాస్పెల్ కమ్ టు ఎన్ ఎండ్ వెన్ హీ రిటర్న్స్ అండ్ ఫౌండ్స్ యెట్ అనదర్. ఆ గాస్పెల్ కూడా మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చి మరొక దాన్ని స్థాపించినప్పుడు ఇది కూడా అంతమైపోతుంది. He will give the same great teaching. The teaching must be the same, for there is only one truth. ఎందుకంటే టీచింగ్ ఒకలాగే ఉంటుంది, ఎందుకంటే సత్యం ఇన్ని రకాలుగా లేదు, ఒకటే ఉంది సత్యం. Though perhaps it may be put a little more clearly for us now. ఇప్పుడు అది మనకి కొంచెం క్లియర్గా చెప్పబడినా సరే ఎప్పుడైనా ఏ యుగంలోనే సత్యం ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా తెలిసింది.
ఇట్ విల్ బి ప్రొమల్గేటెడ్ ఇన్ సమ్ ఫ్రెష్ డ్రెస్. అంటే ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకుని వచ్చింది. అంటే ఏంటంటే పదజాలాలు చెప్పడం యొక్క తీరుల్లో తేడా ఉండొచ్చు, కానీ సత్యం ఎప్పుడు ఒకటే. బహుశా విత్ సమ్ బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ విల్ బి ఎగ్జాక్ట్లీ సూటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే. ఇప్పుడు అదే సత్యం ఒక అందంతో ఇప్పుడున్నటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఉన్నది. అండ్ దేర్ విల్ బి సమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్ విచ్ విల్ అపీల్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అందుకని ఎంతో మందికి అది వెళ్ళేటట్టుగా ఆ సత్యం ఇప్పుడున్న మానవాళికి, అంటే ఎప్పుడు కూడా సత్యం ఒకటే. అది ఏ రకమైన డ్రెస్ వేసుకున్నా, అంటే ఇక్కడ డ్రెస్ అంటే ఏమిటండి, ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబడినా సత్యం అన్నది ఒకటి. ఇప్పుడు ప్రజలకు తగినట్టుగా ఇప్పుడేమో రివీల్ అవుతోంది. It will certainly be the same because it has appeared in all the existing faiths. సత్యం ఎప్పుడు ఒకటే. అది ఎన్ని రకాల మతాల్లో ఎలా చెప్పబడినా సత్యం ఒకటే. They have differed much in their method of presenting it. అంటే రకరకాల మతాలు రకరకాలుగా వేరువేరుగా దాన్ని చెప్పాయి. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే all agree absolutely in the life which they ask their followers to live. అందరూ కూడా వాళ్ళ ఫాలోయర్స్ ని ఏ రకమైన జీవితం జీవించమంటున్నారో అది ఒకటిగానే ఉంది. మనం ఏంటంటే కొంత తేడా ఎక్స్టర్నల్ టీచింగ్స్ లో, క్రిస్టియానిటీ యొక్క ఎక్స్టర్నల్ టీచింగ్ లో కొంత తేడా కనిపిస్తుంది. బుద్ధిజంలోని, హిందూయిజంలోని, మొహమ్మడనిజంలోని బయటకి తేడాలు ఉంటాయి. మనం దాన్ని బాగా పరిశీలిస్తే, ఎగ్జామిన్ ద గుడ్ మెన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్ రిలీజన్స్, అందులో ఉన్న మంచి వాళ్ళు చెప్పినటువంటి ఆ మతాల్లో విషయాలని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ యొక్క డైలీ ప్రాక్టీస్ ని మనం ఏం తెలుసుకుంటామంటే ఇవన్నీ కూడా అదే ఒకే రకమైన జీవితానికి దారితీస్తున్నాయి. అవన్నీ కూడా దే ఆల్ అగ్రీ as to the virtues a good man must possess and as to the evils he must avoid. అన్ని మతాలు ఏ ఈవిల్స్ ని వదిలేయాలో, ఏ మంచుల్ని పాటించాలో ఒకలాగానే చెప్తున్నాయిట. అందుకే అనిబిసెంట్ 6 రిలీజన్స్ అని అది అనిబిసెంట్ వారోత్సవాల్లో చెప్తారు. ఆవిడ 6 మతాల కోసం రాసిన వాటిలో క్రిస్టియానిటీ, హిందూయిజం, జొరాస్ట్రియనిజం, ఇస్లాం, ఇంకా జైనిజం, 6 మతాలు. అవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే మనిషి ఔదార్యంతో ఉండాలి, సత్యంగా ఉండాలి, దయతో ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి, సహాయకారిగా పేదవాళ్ళకి ఉండాలి. అవన్నీ మనకేం చెప్తున్నాయంటే ఎవరైతే గ్రాస్పింగ్ అండ్ క్రూరత్వంతో ఉంటాడో, ఎవరికైతే ఇవేమీ అర్థం కాకుండా గ్రహించడానికి కష్టతరంగా ఉంటాడో, ఎవడైతే అసత్యంతో ఉంటాడో, ఎవడైతే డిసానెస్టీతో ఉంటాడో ఆయనకి అభివృద్ధి అన్నది జరగదు. ఆయనకి జయం అన్నది ఆయన మార్గాలు మార్చుకునే వరకు సంభవించదు. ప్రాక్టికల్ పీపుల్గా మనం ఏమి గుర్తించాలంటే అసలైనటువంటి ప్రాముఖ్యత ఉన్నవి ఏ మతంలో అయినా అవన్నీ కూడా క్లియర్గా లేని అధిభౌతికమైనటువంటి ఊహలు కావు. నో వన్ కెన్ రియల్లీ నో ఎనీథింగ్ ఫర్ సర్టన్. అంటే దేనికైతే తెలియకుండా ఏవేవో చెప్పిన విషయాలు కావవి, అంటే ఊహాత్మకమైనవి కావు అనే విషయాన్ని గ్రహించాలి. ఫర్ దోస్ కెన్ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ అపాన్ అవర్ కాండక్ట్. వాటికి అంటే ఇక్కడ మరొకసారి చదువుతానండి. యాజ్ ప్రాక్టికల్ పీపుల్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే థింగ్స్ ఆఫ్ రియల్ ఇంపార్టెన్స్ ఇన్ ఎనీ రిలీజన్. ఏ మతంలోనైనా చాలా ముఖ్యమైన విషయాలు అవేమైనా వేగ్గా అంటే అర్థం కానటువంటి అధిభౌతికమైన ఊహలు కావు. అంటే ఎవరికి ఏమీ తెలియని విషయాల మీద ఊహలు కావు. వాటికి అంటే అవి మన జీవితం మీద ప్రభావితం చూపెట్టనివి కావు. ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ద ప్రిన్సిప్స్ విచ్ ఎఫెక్ట్ అవర్ డైలీ లైఫ్స్. ఆ బోధలు మన జీవితాన్ని ప్రభావితం చేసేవి. అవి ఏం చేస్తున్నాయంటే మేకర్స్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ దట్. ఈ రకమైన మనిషి ఆ రకమైన మనిషిగానో తయారు చేస్తున్నాయి. మన యొక్క సంబంధ బాంధవ్యాలు మన ఫెలోమెన్తో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి అన్ని మతాల్లో.
దే విల్ బి ద సేమ్ ఇన్ ద న్యూ టీచింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాగే కొత్త టీచింగ్స్ వచ్చినా సత్యం అన్నది ఒకటే గనక అవన్నీ ఒకలాగే ఉంటాయి. ఇది మనం గ్రహించాలంటే ఇక్కడ మనం ఏమనుకుంటామండి, ఈ లోతుగా చదవకపోవడం వల్ల పై పై విధానాల్లో తేడా ఉండొచ్చు కానీ అవన్నీ ఒకే సత్యానికి దారితీస్తున్నాయి. అవన్నీ ఒకే రకంగా మనిషి యొక్క ప్రవర్తన ఇలా చేస్తే చెడు, అలా ఉంటే మంచి అన్నవి అన్నీ అలాగే చెప్తున్నాయి. కొత్త రకమైన మతం వచ్చినా అది కూడా ఆ సత్యాన్నే చెప్తుంది. తర్వాతది 6th సబ్రేస్, 6వ ప్రజాతి అన్న హెడ్డింగ్ తో ఒక్క సెకండ్ ఆగండి. మంది వేసు కొన్ని ప్రజాతులుగా విడగొట్టారు. 6వ సబ్రేస్ కోసం చెప్తున్నారు ఇందులో. మానవుడి యొక్క ఫార్మ్ ఆఫ్ బాడీ మౌల్డ్ చేయడంలో సెకండ్ ఆఫ్ దీస్ గ్రేట్ ఈవెంట్స్, రెండవ సంఘటన ఇమోషన్స్ అండ్ మైండ్ ఆఫ్ ద 6th సబ్రేస్ ఆఫ్ అవర్ ఆర్యన్ రేస్. ఆర్యన్ రేస్ లో ఇక్కడ ఉన్న ఎమోషన్స్, మనస్సు ఎలా ఉంటాయి ఈ 6వ రేస్లో, విచ్ అంటే ఆర్యన్ రేస్ లో 6వది, హ్యాస్ ఆల్రెడీ బిగన్ టు అపియర్ ఇన్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా అండ్ పర్హాప్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ 6వ ప్రజాతి వాళ్ళు కొంతమంది అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకా ప్రపంచంలో ఇతర భాగాల్లో పుట్టి ఉన్నారు ఆల్రెడీ. ద గ్రేట్ మోడలింగ్ పవర్ ఆఫ్ ద మనూస్ మైండ్. మను ధర్మశాస్త్రం, మను కదా ఇదంతా చేశాడు. అందుకని మనువు యొక్క మోడలింగ్ మైండ్ ప్రకారం, ఆయన ఇచ్ఛాశక్తి ప్రకారం అవన్నీ పనిలో ఉన్నాయి. ఇన్నర్ ప్లేన్స్ లో వాటి ప్రకారమే అన్ని, అంటే మన యొక్క ఇన్నర్ ప్లేన్స్ మోడిఫైయింగ్ ఈవెన్ ద ఫిజికల్ టైప్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద న్యూ ఏజ్. కొత్త యుగానికి ఆ పిల్లలు కూడా వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి ఫిజికల్ టైప్, అంటే ఆ పిల్లల యొక్క భౌతికం కూడా మారుతూ ఉంటుంది, అంటే భౌతిక రూపాల్లో కూడా. వేర్ ఎవర్ దే మే బి ససెప్టబుల్ టు ఇట్, వాళ్ళు దానికేమో అడ్జస్ట్ అవుతారు. కొన్ని జూనియర్ మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్, సమ్ ఆఫ్ ద జూనియర్ మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్ వర్కింగ్ ఇన్ ద అవుటర్ వరల్డ్. బాహ్య జగత్తులో బ్రదర్హుడ్ లో ఉన్న జూనియర్ మెంబర్స్ పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొవైడ్ ఫర్ దోస్ వెన్ పాసిబుల్ ద ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దట్ బిఫిట్స్ ద న్యూ రేస్. ఆ కొత్త రేస్ కి ఎలాంటి విద్యా విధానం అవసరం, ఎలాంటి శిక్షణ అవసరం అని చెప్పడానికి ఆల్రెడీ కొంతమందిని పంపించబడ్డారట బ్రదర్హుడ్ నుంచి. ఫర్ దోస్ వెన్ ఇక్కడ న్యూ ఏజ్ వేరెవర్ దే మే బి susceptible to it, and some of the junior members of the brotherhood working in the outer world have their instructions. వాళ్ళకి సూచనలు ఇవ్వబడ్డాయి. ఏ విధమైన ఎడ్యుకేషన్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి, ఏ విధమైన సూచనలు ఇవ్వాలి, అంటే వాళ్ళని ఎలా గైడ్ చేయాలి అన్నవి. దట్ బిఫిట్స్ ద న్యూ రేస్. దిస్ వర్క్ ఈస్ స్మాల్ యాజ్ యెట్. ఇది ఇంకా తక్కువగానే జరుగుతోంది, కానీ ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు స్వెల్ ఇంటూ వాల్యూమినస్ ప్రపోర్షన్స్. ఇప్పుడు తక్కువగా ఉన్నా అది ఇంకా ఇంకా చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటిల్ విత్ ఇన్ ఏ ఫ్యూ షార్ట్ సెంచరీస్, కొన్ని శతాబ్దాల లోపలే 6th సబ్రేస్ అన్నది విల్ స్టాండ్ అవుట్ డిస్టింక్ట్ అండ్ అడ్మైరబుల్ ఇన్ ఇట్స్ యంగ్ మ్యాన్హుడ్ ఇన్ ద న్యూ వరల్డ్. ఇంకా రాబోయే జగత్తులో ఆ 6th రూట్ రేసే చాలా అడ్మైరబుల్ గా, అభినందనీయంగా, డిస్టింక్ట్ గా, ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. While the old world continues to develop the 5th subrace to its maturity and perfection. ఇంకా ఈ పాత జగత్తులో ఉన్న మనం ఇప్పుడు 5వ ప్రజాతిలో ఉన్నాం, అందుకని మన లాంటి వాళ్ళందరూ కంటిన్యూ అవుతారు. వాళ్ళు నెమ్మదిగా పర్ఫెక్షన్ ని, మెచ్యూరిటీని పొందుతారు. అండ్ పర్ ఛాన్స్ లేటర్ స్టిల్ ద 6th సబ్రేస్, radiant and glorious in its manhood, will shed its blessing upon the 5th. అప్పుడు ఈ 6వ ప్రజాతి వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని ఇంకా ఈ అభివృద్ధి చెందిన 5వ ప్రజాతి మీద కురిపిస్తారు.
so that for the first time a race shall have a serene and dignified decline into fruitful and venerable age. అంటే అప్పుడు ఈ ఆరో ప్రజాతి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే ఎక్కువ డామినెంట్ గా ఉంటారు, అంటే ఇంపార్టెంట్ గా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క మంచితనాన్ని సిక్స్త్ రూట్ రేస్ అనే పుస్తకం ఉన్నదండి, అది కూడా లెడ్బిటర్ గారు రాశారు. అక్కడ వాళ్ళు ఇన్ని రకాల పరికరాలు ఉపయోగించరని, అప్పుడు ఫోన్లు అవి అవసరం ఉండవని ఇక్కడ సంకల్పిస్తే వాళ్ళకి అక్కడ తెలిసిపోయి అలాగ వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆరో రకమైనటువంటి ఇంద్రియం ఉంటుంది. అందుకని వాళ్ళు మనలాగా 5వ రూట్ రేస్ లో ఉన్న వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళని పైకి తేవడానికి ప్రయత్నిస్తారు. That may be the reward of this present and coming service to the infant race. ఇప్పుడు ఈ జాతి ఇన్ఫాంట్ గా అంటే శిశువులా ఉన్న దానికి అది ఒక రివార్డ్ అనమాట. అండ్ ఆఫ్ ఇట్స్ ఫైట్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్ బట్ ట్రయంఫెంట్. వాళ్ళు పూర్తిగా సాక్రిఫైస్ తో జయప్రదంగా ఈ అజ్ఞాన పవర్స్ అన్నిటిని అధిగమిస్తూ ఓపెనింగ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫర్ మ్యాన్ సచ్ యాజ్ ద రేస్ హ్యాస్ నెవర్ నోన్ బిఫోర్. ఇంతవరకు మానవ జాతికి తెలియనటువంటి విషయాలన్నిటినీ ఆ పాసిబిలిటీస్ ని వాళ్ళు ఓపెన్ చేస్తారు, అంటే మనం ఊహించలేనటువంటి విషయాలన్నీ. వీ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మైండ్ బై బిలాంగింగ్ టు ద న్యూ 6th సబ్రేస్. 6వ కొత్త సబ్రేస్ కి చెందడం ఏమిటో మనం అవగాహన చేసుకుందాం. మన ఐడియాస్ అన్నీ కూడా ఇన్ఎలాస్టిక్, అంటే చాలా స్థిరంగా ఉంటాం. వెన్ ద 6th సబ్రేస్ ఈజ్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, 6వ రూట్ రేస్ వచ్చినప్పుడు ఇట్ విల్ షో సర్టన్ డెఫినిట్ క్యారెక్టరిస్టిక్స్, ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్. వాళ్ళు భౌతికంగా కామ శరీరంతో మానసిక శరీరంతో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, విచ్ ఆర్ నాట్ టు బి సీన్ ఇన్ ద యావరేజ్ మ్యాన్ ఆఫ్ ద 5th సబ్రేస్. 5th సబ్రేస్ కి చెందినటువంటి యావరేజ్ మ్యాన్ కి అవి కనబడవు. రిమెంబర్, ఇట్ హ్యాస్ టు బి బిల్ట్ గ్రాడ్యువల్లీ అవుట్ ఆఫ్ ద 5th సబ్రేస్. అయితే 5th సబ్రేస్ నుంచే నెమ్మదిగా అది పెరుగుతూ ఉంటాయి. అండ్ దీస్ న్యూ క్యారెక్టరిస్టిక్ మస్ట్ బి డెవలప్డ్ వన్ బై వన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఈగోస్ కన్సర్న్. అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఆ లక్షణాలు నెమ్మదిగా 5th సబ్రేస్ లో కూడా పెరుగుతాయి. ఈ రకమైన సంసిద్ధత అన్నది ఒక చాలా పెద్ద అంటే చాలా కాలం పడుతుంది. అండ్ మే వెల్ ఎక్స్టెండ్ ఓవర్ సెవరల్ లైఫ్స్. ఎన్నో జీవితాలు అంటే ఏంటి టైం పడుతుంది. అందుకని వెన్ వి లుక్ రౌండ్ అండ్ ఎగ్జామిన్ పీపుల్, మనం చుట్టూరా ప్రజల్ని చూసినప్పుడు ముఖ్యంగా చిన్నవాళ్ళని, యంగ్ పీపుల్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఏమోని we must not expect to be able to say offhand that one belongs of the new subrace and another does not. మనం ఇలా చూసి చూడగానే వీళ్ళు 6th రూట్ రేస్ అండి, వీళ్ళు కాదండి అని మనం చెప్పలేము ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వాళ్ళని చూసి, యంగ్స్టర్స్. ఏ మోర్ అక్యురేట్ స్టేట్మెంట్ వుడ్ బి సంథింగ్ లైక్ దిస్. ఇంకా చెప్పాలంటే ఒక అక్యురేట్ గా ఉన్న స్టేట్మెంట్ ఇలా ఉంది. A seems to possess about 25% of the characteristics of the new subrace. A అన్న వ్యక్తికి 25% కొత్త ప్రజాతి యొక్క లక్షణాలు ఉంటాయి. B perhaps as much as 50%. B అన్న వ్యక్తికి 50%, C అన్న వ్యక్తికి ఇంకా ఎక్కువ శాతం ఉంటాయి, perhaps 75%. ఇక్కడ D, I cannot see anything lacking. D అనే వ్యక్తిలో ఏమీ కూడా తక్కువ లేదు. నేను ఆయన కూడా బాగా సంపూర్ణంగా డెవలప్ అయ్యాడు. అండ్ యూ మస్ట్ అండర్స్టాండ్, మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక యావరేజ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ఎవరైతే చాలా ఆశాజనితంగా అని ఏలో కానీ బీలో కానీ చూస్తున్నారో, యాక్ట్ వెరీ రేర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ప్రపంచంలో జగత్తులో చాలా రేర్గా ఉన్నవి చూస్తారు. అండ్ C and D's ప్రాక్టికల్లీ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే సిలో 75%, డిలో 100%, అలాంటి వాళ్ళు ఇంకా ఉద్భవించలేదు. ఎక్సెప్ట్ ఇన్ అవర్ ఓన్ టైనీ సర్కిల్. కానీ మన చిన్న సర్కిల్లో ఇంకా వాళ్ళెవరూ ఉద్భవించలేదు, మన చిన్న సర్కిల్లో తప్ప. రిమెంబర్ ఆల్సో దట్ డెవలప్మెంట్స్ ఆర్ వెరీ అన్ఈక్వల్. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒక్కలాంటి జరగవు. ఏ బాయ్ మే హ్యావ్ మేడ్ a considerable amount of astral or mental progress before it shows much in his physical body.
అంటే ఫిజికల్ బాడీలో డెవలప్మెంట్ రాకముందు ఒక పిల్లవాడికి కామ శరీరంలో, మానసిక శరీరంలో చాలా అభివృద్ధి రావచ్చు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్, త్రూ గుడ్ హెరిడిటీ, మంచి వంశపారంపర్యం వల్ల హీ మే హ్యావ్ ఏ ఫిజికల్ బాడీ కేపబుల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ గ్రేటర్ అడ్వాన్స్మెంట్ ఆన్ హయ్యర్ ప్లేన్స్ దాన్ హీ హ్యాస్ యట్ అటైన్డ్. ఇప్పుడు తనకు ఉన్న కంటే ఎక్కువగా హయ్యర్ థింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలిగే సమర్థత ఉన్న వాడితో ఇంకొకరు ఉండొచ్చు. అంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి శారీరక నిర్మాణంతో, అంటే మంచి పొడుగ్గా, దానికి తగినటువంటి దృఢంగా, ఇంకా ఆ విధంగా హయ్యర్ ప్లేన్స్ లో కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగేటట్టు ఇంకొకరు ఉండొచ్చు. వెరీ ఫ్యూ కెన్ ఎక్స్పెక్ట్ టు షో ఆల్ ద సైన్స్ ఈస్ యట్ దే మే బి వెల్ సాటిస్ఫైడ్ ఇఫ్ దే షో 1 or 2. 1-2 లక్షణాలు చూపిస్తేనే మనుషులు చాలా సంతృప్తి పడిపోతారు. అన్ని లక్షణాలు మాత్రం ఇప్పటి నుంచి ఎవరు చూపెట్టేటట్టు ఉండరు. ఈవెన్ అట్ ఇట్స్ కల్మినేషన్ ఇట్ విల్ నాట్ బి యూనిఫామ్. అంతమైనప్పుడు కూడా యూనిఫామ్ గా ఉండదు. ఎందుకంటే మానవుల యొక్క ఇవల్యూషన్ వేరేగా ఉంటుంది కదా. ఉదాహరణగా, ఇట్ ఈస్ ఇన్ ద మెయిన్ ఏ dolichocephalous race, but it will always have brachycephalous subdivisions. It will contain fair-haired and dark-haired people with blue eyes and people with brown. అలాగా వాళ్ళ యొక్క తీరుల్లో కూడా తేడా వస్తుంది. కొంతమంది ఏమో మంచి జుట్టుతో, డార్క్ హెయిర్ తో ఉంటే, అలాగే బ్లూ ఐస్ తో, బ్రౌన్ ఐస్ తో ఉంటారు. న్యాచురల్ గా యాస్ట్రల్ అండ్ మెంటల్ ట్రేట్స్ ఎలా ఉంటాయంటే చాలా ముఖ్యమైనవి. అంటే ఫిజికల్ బాడీ కంటే యాస్ట్రల్ అండ్ మెంటల్ లక్షణాలు ముఖ్యం. బట్ చాలా విషయాల్లో ఏంటవుతుందంటే ఫిజికల్ అపియరెన్స్ మాత్రం ఎస్టిమేట్, భౌతిక శరీరంతో మనం వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ ఉంటాం, కానీ అలా కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిస్వార్థత. అండ్ ద డామినెంట్ ఈజ్ ఈగర్ ఎంతూజియాజం ఫర్ సర్వీస్. అంటే మనకి బాగా కనబడే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా నిస్వార్థ సేవ చేయాలని వాళ్ళలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళలో దయ, అదేవిధంగా విశాలమైన హృదయం, సహనం కూడా ఉంటాయి. అంటే ఇవి కొన్ని లక్షణాలు. ఏంటని, వాళ్ళకి నిస్వార్థత ఉంటుంది, ఎక్కువగా సేవ చేయాలన్న తపన ఉంటుంది, అలాగే వాళ్ళకి దయ, విశాల హృదయం, సహనం. తన సంతోషాన్ని ఎవడైతే మర్చిపోతాడో, ఆయన ఎప్పుడు ఇతరుల కోసమేనే ఆలోచిస్తూ ఉంటాడో అతనే ఇతరులకు సహాయం చేయగలడు. ఆయన ఈ మార్గంలో చాలా ముందుకెళ్ళిపోయిన వాడే. ఇక వివేకం అన్నది, కామన్ సెన్స్ అన్నవి ముఖ్యమైన క్యారెక్టర్స్ అక్కడ. అంటే వాళ్ళకి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఈ విధంగా మనకి భౌతికంగా ఎలాంటివి అని తెలుసుకోవాలంటే బహుశా బాగా మార్కెడ్గా ఉన్నవి ఏంటంటే డెలికేట్గా ఉంటారు, మంచి షేప్స్తో ఉంటారు, కాళ్ళు, చేతులు, సన్నటి ఫింగర్స్, ఓవల్ షేప్డ్ నెయిల్స్, ఎస్పెషల్గా థిన్నెస్ ఇన్ ఫింగర్స్ అండ్ థంబ్. అంటే చేతి వేళ్ళు చాలా సన్నంగా, వాళ్ళ యొక్క బొటకన వేలు కూడా వెన్ సీన్ ఎడ్జ్గా చూస్తే అవన్నీ సన్నగా ఉంటాయి. స్కిన్ టెక్స్చర్ అనేది చాలా ముఖ్యం. అది క్లియర్గా ఎప్పుడు కూడా కోర్స్ అంటే రఫ్గా ఉండదు. అందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఓవల్ విత్ హై ఫోర్హెడ్, అంటే ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి నుదురుతో ఓవల్గా ఉంటారు, ఓవల్ షేప్లో. స్లైట్లీ లెస్ ఓవల్, కొందరికి కొంచెంగా ఓవల్గా ఉంటుంది. విత్ బ్రాడ్ ఫోర్ హెడ్, విశాలంగా ఉండి నుదురు. అండ్ ప్రాక్టికల్లీ బ్రాకీసెఫలస్, అంటే దిస్ లాస్ట్ బీయింగ్ రేర్. ఇదే చాలా రేర్ అనమాట. ఇప్పుడు సెఫలస్ అంటే బ్రెయిన్ అండి. డెఫినిషన్ ఆఫ్ ఏ బ్రాకీసెఫలస్ స్కల్ ఈస్ దట్ ఇట్స్ బ్రెత్ ఈస్ 4/5 ఆఫ్ ఇట్స్ లెంత్. అంటే దాని వైశాల్యమేమో ఎలా ఉంటుంది అంటే వెడల్పు 4/5 వంతు పొడుగులో ఉంటుంది. దేర్ ఈజ్ అబౌట్ ద పర్సన్
హూ ఈజ్ అప్రోచింగ్ ద 6th సబ్రేస్, ఎవరైతే 6వ సబ్రేస్ కి దగ్గరగా వచ్చారో, ఏ డిస్టింగ్విష్డ్ ఎక్స్ప్రెషన్ విచ్ వన్ హూ లుక్స్ ఫర్ ఇట్ విల్ సూన్ బిగిన్ టు రికగ్నైజ్, వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంటున్నారు. మనం తరచుగా వింటూ ఉంటాం, ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ దేర్ రికగ్నిషన్ ఆఫ్ ఎ న్యూ రేషియల్ టైప్. కొత్తగా ఉన్న రేస్ని మనం గ్రహించడానికి కొంతమంది గ్రహిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. వీళ్ళు ఆస్ట్రేలియాలో, కాలిఫోర్నియాలో, న్యూజిలాండ్లో మనం చూస్తాం. 1923లో ఉదాహరణగా కెప్టెన్ పేప్ అనే ఆయన అడ్రస్ చేసేట బ్రిటిష్ అసోసియేషన్, డీలింగ్ విత్ వాట్ హీ కాల్డ్ ద ఆస్ట్రల్ అమెరికన్ రేస్. ఆస్ట్రల్ అమెరికన్ రేస్ విషయాన్ని డీల్ చేస్తూ ఆయన రిమార్క్స్ ఇలా ఇంక్లూడెడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్. ఆయన యొక్క పిక్యూలియారిటీస్, ఇలా అంటే ఇలాగ విచిత్రంగా ఉన్న ఆ లక్షణాలని చెప్పారు. ఏమిటని? హెడ్ ఎలా ఉంటుందంటే డూమ్ షేప్డ్ లో ఉంటుంది అంటూ ఆ కొటేషన్ ఇక్కడ పెట్టారు. ఓవర్ ద ఫ్రాంటల్ రీజియన్ అంటే నూదురు, దేర్ ఈస్ ఎ డిపార్చర్ ఫ్రమ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద లో సెట్ ఇయర్, అంటే కిందకి ఉన్న ఈ చెవులు అలా ఉండవట. హెయిర్ అండ్ స్కిన్ ఆర్ ఫైన్, అంటే హెయిర్ ఫైన్ గా ఉంటుంది, చర్మం కూడా. ఐస్ ప్రకాశవంతంగా, తెలివితేటలతో, బట్ నాట్ ఫుల్, సంపూర్ణంగా లేవు. బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అంటే ముక్కు కొన ఎర్లీ డెవలప్డ్, బాగా డెవలప్ అయి ఉంటుంది. లిప్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మొబైల్గా ఉంటాయి. ఐబ్రోస్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఫ్రాంటల్ బ్రెయిన్ అంటే ముందున్నటువంటి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ముందు బ్రెయిన్. అంటే టైప్ ఆఫ్ ఫేస్ సమ్వాట్ ట్రయాంగులర్, ఫేస్ ఏమో ట్రయాంగులర్ షేప్లో బట్ నాట్ షార్ప్గా ఉండదు. జనరల్ ఫిజియాలజీ హార్మోనియస్, సహజంగా ఉన్న మొత్తం వాళ్ళు హార్మోనియస్గా, ప్రపోర్షనేట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. నాట్ ఎట్ ఆల్ బ్రెయిన్ అండ్ నో బాడీ, అంటే అంతా తెలివితేటలే శరీరం లేకుండా అలా ఉండరు. అంటే ఆ టైపులో, అంటే శరీరం ఇలా సన్నంగా బలహీనంగా ఉండు, బ్రెయిన్ ఉన్నట్టుగా. ద సైకాలజీ ఆఫ్ ద న్యూ రేస్ చైల్డ్ మేనిఫెస్ట్ యాజ్ ఎ ర్యాపిడ్ రెస్పాన్స్ టు సింపతి. ఈ న్యూ రేస్ చైల్డ్ లో ఎక్కువగా సింపతి, దయ, బాధపడుతున్న వాటి పట్ల పిటి, పవర్ టు కాంప్రిహెండ్ ప్రిన్సిపల్స్ ఈజీలీ, కొత్త సిద్ధాంతాలని సహజంగానే అర్థం చేసుకుంటాడు, గొప్ప ఇంట్యూషన్స్ కలిగి ఉంటాడు, సంపూర్ణతతో థరోనెస్, సెన్సిటివ్గా ఉంటాడు. దీన్ని మనం చెప్పిన సెన్సిటివ్నెస్ కాదు, దైవత్వాన్ని తీసుకోగలిగేటట్టు ఉంటాడు. క్విక్ సెన్స్ ఆఫ్ జస్టిస్, వెంటనే న్యాయం చెప్పగలుగుతాడు. అలాగే ప్యారెట్ లైక్ ఇంటెలిజెన్స్ ఆబ్సెన్స్, అది ఉండదు. ప్యారెట్ లైక్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో మాటలతోటే అనేది అది కాకుండా ఆయనకి ఎక్కువగా ఇతరులకు సహాయం చేయాలని ఈగర్నెస్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి కోర్స్ ఫుడ్, మనం ఏదైతే ఇప్పుడు కోర్స్ రఫ్గా ఉన్న ఫుడ్ తింటాం కదండి, వాటి పట్ల వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ ఆఫెన్ హ్యావ్ నాట్ ఏ లార్జ్ అపిటైట్, ఎక్కువగా ఆకలి కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే దే ఆర్ నార్మల్ చిల్డ్రన్ బట్ ఎస్పెషల్లీ నీడ్ సింపతి అండ్ అండర్స్టాండింగ్ టీచర్స్. వాళ్ళు నార్మల్గానే కనబడతారు పిల్లల్లాగా, కానీ వాళ్ళకి అవగాహన చేసుకునేటటువంటి టీచర్స్ ఉండాలి. ఈ గత సంవత్సరంలో దేర్ వాజ్ ఎ లాంగ్ ఆర్టికల్ ఇన్ ద లాస్ ఏంజల్స్ సండే టైమ్స్ అనే మ్యాగజైన్ లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, డివోటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద న్యూ రేస్. అంటే ఈ న్యూ రేస్ అనే వాళ్ళు ఇన్ కాలిఫోర్నియా అండ్ న్యూజిలాండ్ లో ఎలా కనిపిస్తున్నారు అన్న దాని మీద ఆ లాస్ ఏంజల్స్ సండే టైమ్స్ అనే పత్రికలో వచ్చిందనమాట. ఆఫ్టర్ రిఫరింగ్ టు సమ్ ఆఫ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క మానసిక భౌతికమైన లక్షణాలన్నింటినీ పిల్లల విషయంలో చూస్తే న్యూ రేస్ విషయంలో మెన్షన్ చేస్తూ వచ్చింది. ఇట్ రిమార్క్డ్ పర్టికులర్లీ అపాన్ దేర్ క్వాలిటీస్ ఆఫ్ ఎక్సెప్షనల్ పాయిస్ అండ్ ఇంట్యూషన్. వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గాను ఇంట్యూషన్ తోటి ఉంటారనమాట. 6th రూట్ రేస్, ద థర్డ్ గ్రేట్, ఇది ఎంతవరకు ఉందో చూద్దాం, లేకపోతే ఇక్కడ కాపుదామా? 6th రూట్ రేస్ రేపు చదువుదామా, లేకపోతే ఇవాళే చదివేద్దామా? 253 ఇస్తాం అప్పుడు. 6th రూట్ రేస్ చదువుదాం అయితే.
మూడవ గొప్ప ఈవెంట్ ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ద 6th రూట్ రేస్. ఇందాకలో 6th సబ్ రేస్ చెప్పారు, విచ్ ఈస్ టు టేక్ ప్లేస్ ఫిజికల్లీ ఇన్ కాలిఫోర్నియా అబౌట్ 700 years ఫ్రమ్ నౌ. ఇప్పటి నుంచి 700 సంవత్సరాల తర్వాత భౌతికంగా కాలిఫోర్నియాలో వస్తారట. ఏ కమ్యూనిటీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ దేర్ విత్ ద మను ఆఫ్ దట్ రేస్. అప్పుడికి సంబంధించిన మను తోటి పాటు ఒక కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. హీ హూ ఈజ్ నౌ అవర్ మాస్టర్ మౌర్య అట్ ద హెడ్ ఆఫ్ ఇట్. అంటే దానికి ఆ హెడ్ ఇప్పుడు మాస్టర్ మౌర్యవే హెడ్ అవుతారు. అండ్ బిసైడ్ హిమ్ హీస్ co-worker throughout the ages, the master కుటుహుమి. మాస్టర్ మౌర్యతో పాటు మాస్టర్ కుటుహుమి గారు కూడా కోవర్కర్ గా ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన ఇద్దరే కలిసి థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. హూ ఈస్ టు బి ద బోధిసత్వ ఆఫ్ ద 6th రూట్ రేస్. ఆయన 6th రూట్ రేస్ కి బోధిసత్వుడిగా అవుతారు కుటుహుమి గారు. వీ హ్యావ్ రిటన్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఇన్ మ్యాన్ వెన్స్ హౌ అండ్ విదర్. ఒక పుస్తకం ఉందండి, మ్యాన్ వెన్స్ హౌ అండ్ విదర్ అనే పుస్తకంలో అది రాసాము. ఆల్దో ఇట్ లైస్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అహెడ్. అదేమోని కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగిన ఆఫ్టర్ ఆల్ ఇస్ బట్ ఎ బ్రీఫ్ టైమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే అది మనిషి యొక్క జీవితంలో ఒక బ్రీఫ్ టైం అన్నమాట. ఏది ఈ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అహెడ్ విషయాన్ని రాశారు. అయినా మానవుడి యొక్క జీవిత కాలంలో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏమి పెద్ద విషయం కాదంటున్నారు. యాజ్ ఆల్ ఆఫ్ us విల్ రియలైజ్ వెన్ వీ లుక్ బ్యాక్ అపాన్ ఇట్. మనం వెనక్కి చూసుకుంటే ప్రిపరేషన్స్ ఆర్ ఆల్రెడీ ఎఫుట్ ఫర్ దట్ ఆల్సో. ఆ రేసుకు తగిన ప్రిపరేషన్స్ ఆల్రెడీ జరిగిపోతున్నాయి. ద థియోసాఫికల్ సొసైటీ ఈస్ ప్లేయింగ్ నో ఇన్కన్సిడరబుల్ పార్ట్ ఇన్ దోస్. అంటే అలాంటి ప్రిపరేషన్స్ లో దివ్యజ్ఞాన సమాజం ఏమీ తక్కువ పాత్ర పోషించట్లేదు, అంటే చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఆట్ టు బి ఎంకరేజింగ్ ఈచ్ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. అందుకని ప్రతి బ్రాంచ్ లోని ప్రతి మెంబర్ని ప్రోత్సహిస్తున్నారు. టు అప్లై ఇన్ ద అవుటర్ వరల్డ్ ద థియోసాఫికల్ నాలెడ్జ్ దట్ హీ హాస్ గెయిన్డ్. తను పొందిన జ్ఞానం అందరికీ అప్లై చేయాలి అని బాహ్య జీవితంలో కూడా ఆ జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉండమన్నారు. హీ మస్ట్ అఫ్ కోర్స్ డూ దట్ అకార్డింగ్ టు హిస్ టెంపరమెంట్ అండ్ ఎబిలిటీ. తనకున్నటువంటి స్వభావంతో సమర్థతతో ఆయన ప్రతి ఒక్కరూ ఒకేలా చేయలేరు కదా. అండ్ హిస్ ఆపర్చునిటీస్ యాజ్ హీ మిక్సెస్ విత్ మెన్. మనుష్యులతో తను ఎంత కలుస్తున్నాడో ఆ అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఆల్ దట్ హెల్ప్స్ ద ప్రెజెంట్ రేస్. ఇదంతా కూడా ప్రెజెంట్ రేస్ కి ఉపయోగపడుతుంది. ఇంకా ఒక దగ్గర ఏం చెప్పారంటే థియోసాఫికల్ సొసైటీ ఇస్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద ఫ్యూచర్ రిలీజన్స్. అంటే పునాది రాయి లాంటిది దివ్యజ్ఞాన సమాజం రాబోయే మతాలు కానీ ఒక దగ్గర చెప్తారు. విత్ ఇన్ ద థియోసాఫికల్ లాడ్జ్ వేర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్ ఫర్ గ్యాదర్ అండ్ మస్ట్ హెల్ప్ వన్ అనదర్. అంటే దివ్యజ్ఞాన సమాజంలో వ్యక్తులు ఎన్నో రకరకాల జాతులు, రకరకాల దేశాలు, మతాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మనకి లోగోస్ ఇఫ్ ద లార్జ్ బి ట్రూ టు ఇట్స్ ఐడియల్స్. లార్జ్ గాని ఆదర్శాల తోటే ప్రవర్తిస్తే a breadth of character should be developed in the members, for they receive in this respect an education in the spirit of brotherhood which can scarcely be had elsewhere in the world. అందరూ కూడా ఐడియల్స్ గా ఉండి ప్రవర్తిస్తూ ఉంటే బ్రదర్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరిలో ఒక రకమైన సోదరత్వం మనం చూడగలం. అది ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. మోస్ట్ సొసైటీస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ వన్ గోల్ ఆర్ వన్ పర్పస్. చాలా సొసైటీస్ ఒక్కటే ఒక లక్ష్యం పొందడానికనే ఉంటాయి. బట్ ఇన్ ద థియోసాఫికల్ సొసైటీ, కానీ దివ్యజ్ఞాన సమాజంలో మనకేం తెలుసు అంటే ఆల్దో వన్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అపీల్స్ మోస్ట్ స్ట్రాంగ్లీ టు వన్ మ్యాన్ అండ్ అనదర్ టు అనదర్. ఒక రకమైన పర్ఫెక్షన్ ఒకరికి, మరొకరికి. ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ విల్ నాట్ బి అచీవ్డ్ బై ద ట్రయంఫ్ ఆఫ్ ఎనీ వన్ ఐడియల్. ఏదో ఒక ఆదర్శం వల్ల మాత్రం బ్రదర్హుడ్ రాదు. బీ ఇట్ లవ్, ప్రేమ అవనింది, సత్యం అవనింది, సౌందర్యం, బ్యూటీ. బట్ అంటే ఒక్క ప్రేమ వల్ల, ఒక్క సత్యం వల్ల అలా కాదు. బట్ బై ద ట్విస్టింగ్ ఆఫ్ ఆల్ దీస్ స్ట్రాండ్స్ ఇంటూ వన్ మైటీ రోప్.
ఇవన్నిటినీ ఒక పెద్ద తాడులోని కలిపి కడితే విచ్ విల్ బైండ్ మ్యాన్, ఇవన్నీ మనిషి